బొబ్బిలి రెవెన్యూ సదస్సులో వచ్చే వినతుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ రామ్మోహన్ రావు తెలిపారు. గురువారం స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో రెవెన్యూ వినతులపై సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో ఎంఆర్ఓ ఎం శ్రీనుతో కలిసి సమస్యలపై చర్చించారు. రెవెన్యూ సదస్సులో ఇప్పటి వరకు 667 వినతులు రాగా అందులో 40 వినతులు ఇప్పటికే పరిష్కరించామని ఆర్డీఓ రామ్మోహన్ రావు చెప్పారు. ఆయా సమస్యలు దశల వారీగా పరిశీలించి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు మండల స్థాయి అధికారులతో సమీక్షలు కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. వినతులను స్వీకరించి వాటికి పరిష్కారం చూపించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. డెత్ సర్టిఫికేట్ కూడా ఎంక్వైరీ చేసి స్పాట్ ఇచ్చేస్తాం. మ్యూటేషన్ ఏమైనా చేయాల్సి వస్తే జాయింట్ కలెక్టర్ గారికి పంపిస్తాం. బాబు ఇలా ఉందని అక్కడ లోకల్గా ఎంక్వైరీ చేసుకొచ్చేసి చేయడానికి ప్రయత్నం చేస్తాం. మిగతా పనులు ఏమైనా ఉన్నట్లయితే రేపు 8వ తారీఖు అయిపోయిన తర్వాత 30 రోజులు 40 రోజులు టైం తీసుకున్నాం. ఆ లోపల చేయడానికి ప్రయత్నం చేస్తాం. రెడీగా ఉన్నారు ఇవ్వడానికి, కానీ అక్కడి నుంచి ఇలాంటి సమస్య మనకి వర్క్ ఉన్నాయి సార్. ముస్లిం వర్క్ బోర్డు ఉన్నాయి, కొన్ని ఉంటాయి. ఎక్కడ సార్ అది కొనుక్కోవట్లేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాదని నోటిఫికేషన్ షెడ్యూల్ ఏమైనా ప్రకటించిందా అది చూపించడానికి ఆ డిపార్ట్మెంట్ అక్కడ పెడతాం. అలాగే వర్క్ అంటున్నాం. ఎండోమెంట్స్ జనరల్గా రిజిస్టర్స్ ఉండవు. మనకి కాగితం మీద రాసుకొచ్చింది మాదంటారు. అలా కాదు బాబు, ఆ 43 అన్న రిజిస్టర్ అమ్మని చెప్పిస్తే అది పట్టుకొని రమ్మని చెప్తున్నాం. లాంగ్ పెండింగ్ సమస్యల్ని మనం తీర్చలేము. అది అందుకే రెవెన్యూ సదస్సుల్లో అందరి ముందు పెట్టి రికార్డు అది పట్టుకొని వెళ్తున్నాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని, తర్వాత వర్క్ ముస్లింకి సంబంధించిన వాళ్ళని కూడా దగ్గర పెట్టి ఆయా భూములకు సంబంధించి ఏమైనా ఉన్నట్టయితే ఆ సమస్యను వాళ్ళ రికార్డు కూడా చూసి చెప్పమంటుంది. ఇప్పుడు ఒక ఊరు ఉంది, ఆ ఊరికి తోవ ఏదో అడిగారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెట్లు కొట్టి మధ్యలో చేయాలి. చెట్లు ఉన్నాయి లేకపోయినా ఉన్నాయి. అది అటవీ భూమి నుంచి రోడ్డు ఫార్మ్ చేస్తే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఎంపీడీఓ గారు రెడీగా ఉన్నారు ఇవ్వడానికి, కానీ అక్కడి నుంచి క్లియరెన్స్ రావాలి. ఇలాంటి సమస్య ఖాళీ అయింది, తర్వాత వాడికి ఇవ్వాలి. ఇంతకుముందు మా దగ్గర లిస్టులు మెయింటైన్ చేస్తారు ప్రతి ఆఫీస్లో. ఆ లిస్ట్ సపోజ్ 87తో ఆగిపోయింది అనుకోండి, ఇప్పుడు కొత్తగా ఖాళీ అవుతుంది. ఖాళీ అయితే ఆ పోస్ట్ని ఎవరికి ఇవ్వాలి? 88వ వాడికి ఇవ్వాలి. అలా చేస్తాం. నా 88 బీసీఏ అనుకోండి, బీసీఏ, ఎస్టీ అనుకోండి, ఎస్టీఏ. అలా అయినప్పుడు మనం ఏదో మార్చడానికి అవుతుందా పాత్రన్నా మనం మార్చడానికి అవ్వదంటే స్టేటెడ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ఇవ్వద్దు అని చెప్పేసి చెప్పడం. ఆ విధంగా చేస్తాం. అంటే ఇప్పుడు ఇలాగా ఏమవుతుందంటే ఒక కోట ఆపుతున్నాం అనుకోండి, అవి ఖాళీ పడిపోతాయి. ఉన్న వాళ్ళు అందరూ డివిజన్ మొత్తం అందరూ 40 డిస్పోజ్ చేసాం. 627 వచ్చే 40 డిస్పోజ్ అయ్యాయి. ఎల్పిఎం మీద ఇంతకుముందులాగా తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఏమైనా అడుగుతున్నారు, తర్వాత మ్యూటేషన్స్ ఏమన్నా అడుగుతున్నారు, తర్వాత బౌండరీస్, తర్వాత ఎక్స్టెంట్ వేరియేషన్ ఏమన్నా ఉన్నట్టయితే అడుగుతున్నారు. తర్వాత అది కాకుండా జనరల్ సమస్యలు. ఇప్పుడు మనం చూడండి, తావలేదు, అలాగే ఇంకా మా గ్రామానికి వెళ్ళడానికి రోడ్డు లేదు. తర్వాత మా భూమేమో మా తాతగారి దగ్గర నుంచి మేమే స్వాధీనంలో ఉన్నాం. ఇప్పుడు అది గవర్నమెంట్ భూమి అంటున్నారు. మాకు పట్టాదారు పాస్బుక్ అది ఇవ్వమంటే ఇవ్వటం లేదు. మేము మా అమ్మాయికి పెళ్లి చేసుకోవాలి, మాకు రిజిస్ట్రేషన్ అవ్వలేదు, మా భూమికి రిజిస్ట్రీ అమ్ముకుందాం అంటాను. అలాంటివి వస్తుంది.